బ్రేకింగ్లో చూస్తున్నాం. టీ20 కప్ ఆసియా గేమ్స్ టార్గెట్గా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్, వైస్ కెప్టెన్గా తిలక్ వర్మను ప్రకటించింది. అలాగే టీ20 జట్టులోకి వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఇచ్చింది. 15 ఏళ్లకే టీమిండియా జట్టులోకి వైభవ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అతి చిన్న వయసులో జట్టుకు ఎంపికయ్యాడు. సచిన్ టెండూల్కర్ రికార్డును వైభవ్ బ్రేక్ చేసినట్టయింది. టీమిండియా జట్టులో రవి బిష్నోయ్, అభిషేక్, నితీష్ కుమార్, బుమ్రా, శాంసన్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఈశాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, హర్షదీప్ సింగ్, శివన్ దుబే, వరుణ్ చక్రవర్తి ఉన్నారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్కు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఐపీఎల్లో మెరిసిన యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది. ఇక టీ20 ప్రపంచ కప్ లక్ష్యంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐర్లాండ్ అలాగే ఇంగ్లాండ్ పర్యటనల కోసం ప్రకటించిన టీమిండియా టీ20 జట్టులో పలు సంచలన మార్పులు చోటు చేసుకున్నాయి. జట్టు నాయకత్వ బాధ్యతలను శ్రేయస్ అయ్యర్కు అప్పగించగా వైస్ కెప్టెన్గా తిలక్ వర్మను ఎంపిక చేశారు. యువ ఆటగాళ్లకు పెద్దపీట వేస్తూ బీసీసీఐ భవిష్యత్ జట్టుకు బలమైన పునాదులు వేసే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా ఎంపికలు సూచిస్తున్నాయి. ఈ జట్టు ప్రకటనలో అత్యంత ఆసక్తికర అంశం యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అవకాశం కల్పించడం. అతి చిన్న వయసులోనే భారత జట్టుకు ఎంపికైన ఆటగాడుగా వైభవ్ నిలవడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దేశీయ క్రికెట్ సహా ఐపీఎల్లో కూడా తన ప్రతిభతో ఆకట్టుకున్న ఈ యువ ఆటగాడిపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అదే సమయంలో జట్టులో అనుభవం, యువత కలయిక కనిపిస్తోంది. బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా వంటి పేసర్లుండగా స్పిన్ బాధ్యతలను రవి బిష్నోయ్, వరుణ్ చక్రవర్తి చేపట్టనున్నారు. ఇక బ్యాటింగ్ విభాగంలో శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సంజు శాంసన్ వంటి ఆటగాళ్లు జట్టుకు బలంగా నిలవనున్నారు. అలాగే అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివన్ దుబే, నితీష్ కుమార్ రెడ్డి వంటి ఆల్రౌండర్లు జట్టుకు తూకాన్ని తీసుకురానున్నారు.